హలో గైస్, ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన ఛానల్లో ఫ్రీగా ప్రతిరోజు లెవెల్స్ ఇస్తున్నా. లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది చాలా వీడియోస్ చేశాను. లాస్ట్ వీక్ కొంచెం నాకు హెల్త్ బాగాలేక నేను వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోయినాను. బట్ లెవెల్స్ అయితే ప్రతిరోజు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేసినాను. ఓకే, ఈ లెవెల్స్ని చాలామంది ట్రై చేస్తున్నారు. కొద్దిమంది ఫ్రీగా వస్తుంది కదా అన్నట్లు లైట్ తీసుకుంటున్నారు. అది నాకు క్లియర్గా నాకు గ్రూప్లో వాచ్ చేసే మెంబర్స్ కానీ దాని తర్వాత కమెంట్స్ పెట్టే మెంబర్స్ని బట్టి నాకు ఒక అనాలిసిస్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. బట్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మన ఛానల్లో ప్రతిరోజు ఒక కొత్త న్యూ స్ట్రాటజీని తీసుకొని వచ్చి నేను ఆ స్ట్రాటజీని మీకు మీ మైండ్లో ఈ స్ట్రాటజీ వాడితే డబ్బులు వస్తాయి అని నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అసలు ఏ స్ట్రాటజీని మీరు కంటిన్యూగా ఫాలో అవ్వాలో తెలియకుండా నేను కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, ఒకే స్ట్రాటజీ లేదు, ఒక 2-3 స్ట్రాటజీ. నిఫ్టీకి ఒక స్ట్రాటజీ, దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్, దాని గురించి కూడా చూద్దాము. డెల్టా ఎక్స్చేంజ్లో ఒక స్ట్రాటజీ, అలా ఒక్కొక్క ఇండెక్స్కి లేదా ఒక్కొక్క ఇప్పుడు నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్లో బీటీసీ కానీ ఈటీహెచ్ కానీ ఇలాంటి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. నేను మ్యాక్సిమం ఒకదానికి 1 to 2 స్ట్రాటజీస్ని మించి మీరు ఫాలో అవ్వద్దు. ఇది నా అడ్వైజ్ అనుకోండి, ఫ్రీ అడ్వైజ్. మన ఛానల్లో ఎవరు ఇప్పటి వరకు డబ్బులు కలెక్ట్ చేయలేదు, డబ్బులు తీసుకొని స్ట్రాటజీలు చెప్పలేదు. సో మీరు ఇంకోటి ఏంటంటే, నేను ఫేక్గా ప్రతిరోజు నేను 1,00,000 సంపాదించా, 2,00,000 సంపాదించానని చూపించేసి దాన్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని నా వీడియోస్ చూసేటట్లు నేను చేసుకోవట్లేదు. జస్ట్ సింపుల్గా ఒక స్ట్రాటజీ చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, నా ఛానల్నే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక బెస్ట్ స్ట్రాటజీ తీసుకోండి, ఎవరైనా సరే, ఎవరు చెప్పిందైనా సరే, దాని మీద మీరు వర్కౌట్ చేయండి. మీరు అలా వర్కౌట్ చేయగలిగితే మీకు కూడా స్కిల్స్ అనేటివి పెరుగుతాయి. ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా, మనకు మ్యాక్సిమం టైమ్స్ ఏ స్ట్రాటజీ కూడా 100% వర్క్ అవ్వదు. ఏదో ఒక రోజు మార్కెట్ ఖచ్చితంగా ట్రాప్ చేస్తుంది. ట్రాప్ డే అనేది కంపల్సరీ ప్రతి స్ట్రాటజీకి ఉంటుంది. ఆ ట్రాప్ డే రోజు నువ్వు ఎలా ఎగ్జిట్ అయ్యావు స్టాప్ లాస్ ఇచ్చేసి అనేదే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే, ఒక మనిషి ఒక 30,000 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, ఒక 30,000 క్యాపిటల్ తీసుకొని వచ్చినవాడు ఆ 30,000తో ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ 30,000 తీసుకొని వచ్చారు. 30,000 తీసుకొని వచ్చి 30,000ను మీరు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ దీనికంటే కూడా ముందు నేను ఈరోజు మీకు క్లియర్గా వాల్యూమ్ క్యాండిల్ అంటే ఏంటి, మనం ఎందుకు వాల్యూమ్ క్యాండిల్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మన ఛానల్లో, దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ స్టార్టింగ్ కొద్దిగా ఇంట్రొడక్షన్, తర్వాత ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్ చేసే వాళ్ళకు, చేయాలనుకునే వాళ్ళకి, సీరియస్గా తీసుకునే వాళ్ళకి, అదొక ప్రొఫెషన్ కింద తీసుకునే వాళ్ళకి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మెయిన్లీ ఒక సెక్టర్కి ఒక స్ట్రాటజీనే పెట్టుకోండి, లేదు 2 స్ట్రాటజీలు పెట్టుకోండి మ్యాక్స్. ఓకే, అంతకు మించి మీరు ఒకరోజు ఈఎంఐ స్ట్రాటజీ, ఒకరోజు వీవ్యాప్ స్ట్రాటజీ, ఒకరోజు సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ, ఒకరోజు మన లెవెల్ స్ట్రాటజీ, ఇలా మాత్రం ప్లే చెయ్యొద్దు. మీరు చెయ్యాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒకటే స్ట్రాటజీ తీసుకోండి. ఆ స్ట్రాటజీలో మీరు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే దాంట్లో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, అంటే తప్పులు ఏమైనా ఉన్నాయా, దీన్ని మీరు ఏమైనా రెక్టిఫై చేసుకోగలుగుతారా. కొంతమంది కమెంట్స్ పెడుతుంటారు కదా, నేను ఆర్ఎస్ఐని కూడా చూస్తున్నా, సూపర్ ట్రెండ్ని చూస్తున్నా, సో లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయి అంటారు. మీ ఓన్గా మీరు చేయండి, అలా కూడా చేసి పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ అంటే సింపుల్, మీరు డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ పేపర్లో నోట్ చేసుకుంటూ ఉన్నా కానీ మీకు ఆ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. నా అడ్వైజ్ ఏంటి అంటే, ఎదుటోడు ఒక షార్ట్స్ వస్తుంటాయండి, నేను ఈరోజు 50,000 చేసా, ₹1,00,000 చేసా, కొంతమంది ₹1,00,00,000 కూడా ఒకే రోజు చేశానని చూపిస్తుంటారు. మేబీ చేయొచ్చు కూడా, తప్పు లేదు. కానీ ప్రతిరోజు ₹1,00,00,000 చేసేవాడు ఎవడు ఉండడు. ఇది ట్రేడింగ్లో, ఇన్వెస్టర్స్లో ఉంటారండి. ఇన్వెస్టింగ్ వేరు, ట్రేడింగ్ వేరు. ఫస్ట్ అది తెలుసుకోండి. ఇన్వెస్టింగ్ అంటే మీ దగ్గర
ఫర్ సపోజ్ మీకు ఒక 1,00,000 రూపీస్ శాలరీ వస్తుంటే దాంట్లో ప్రతి నెల ఒక 20,000 30,000 10,000 5,000 50,000 80,000 కొద్దిమంది ఇన్వెస్ట్మెంట్కే కొంచెం ఎక్కువ తీసుకుంటారు శాలరీలో. సో దాన్ని ఇన్వెస్టింగ్ అంటారు. నెల నెల ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ఈటీఎఫ్లోనో లేదంటే ఇంకా కొద్దిమంది ట్రేడింగ్ అయినా చేస్తారు. దాన్ని ట్రేడింగ్ చేసే వాళ్ళని ఇన్వెస్టర్లు అన్నారు. ఇన్వెస్టర్లు మీన్స్ ఒక అమౌంట్ని పెట్టేసి బ్యాంక్ 7% 8% మ్యాక్స్ ఇచ్చేది, దానికి మించి సంపాదించుకునే దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని కాంపౌండింగ్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేటివి సమ్ ఎక్స్టెంట్ సమ్ ఇయర్స్ తర్వాత ఒక 7-8 ఇయర్స్ తర్వాత ప్రాఫిట్ని అనేటివి కంపల్సరీ చూస్తారు. డ్యామ్ షూర్ అది. ప్రాఫిట్ చూడకుండా ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఇన్వెస్టింగ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి, దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. లేదు చాలామంది ఉన్నారు ఇంకా వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఇన్వెస్టింగ్ గురించి మాత్రమే చెప్తారు. అలాంటి ఛానల్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి, మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఇన్వెస్టింగ్ అనేది ది బెస్ట్ థింగ్. ట్రేడింగ్ అనేది ఏంటంటే మీరు ఆ సబ్జెక్ట్ గురించి ప్రాపర్గా తెలుసుకొని నేర్చుకొని చేస్తే మీరు సమ్ అమౌంట్ అయితే కంపల్సరీ మంత్లీ తీసుకుంటారు. దీంట్లో ఏంటి క్రైటీరియా? దీంట్లో మెయిన్ క్రైటీరియా మైండ్ సెట్. మీరు ట్రేడింగ్ చేయాలి అంటే మీ మైండ్ ఫస్ట్ మీ కంట్రోల్లో ఉండాలి. చాలామంది కమెంట్ చేస్తుంటారు, ఈరోజు నేను మిస్టేక్ చేయను, రేపటి నుంచి నేను మిస్టేక్ చేయను, ఫాలో అవుతాను కరెక్ట్గా అని. అలా కాదండి. మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఒక స్ట్రాటజీ, ఫర్ ఎగ్జాంపుల్ మన రిగ్ లెవెల్ స్ట్రాటజీ అనుకుందాం. లెవెల్స్ ముందు రోజే ఇచ్చాను, మార్క్ చేసుకున్నారు. మీరు చేయాల్సింది ఏంటి? సెల్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్, బై దగ్గరకు వచ్చినప్పుడు బై, బీ కేర్ఫుల్ జోన్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, పోనీ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసి కిందికి వస్తే ఎలా ట్రేడ్ చేయాలి, లెవెల్స్ అన్నీ బ్రేక్ చేసి పైకి వెళ్తే ఎలా ట్రేడ్ చేయాలి, లెవెల్స్ మధ్యలోనే ఉంటే ఏం చేయాలి. సింపుల్. మీరు ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ స్టాప్ లాస్. టార్గెట్ కంటే కూడా ముందు స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. ఇవి మన రూల్స్. ఆ రూల్స్ని ఫాలో అయ్యి మీరు ట్రేడింగ్ చేయాలి. అంతేకాని మీరు లెవెల్స్ నోట్ చేసుకొని ట్రేడింగ్ చేస్తూ మధ్య మధ్యలో మీరు ఇంకొక స్ట్రాటజీని ఫర్ సపోజ్ ఈఎంఐ కానీ సూపర్ ట్రెండ్ కానీ ఇంకోటి కానీ అవన్నీ తీసుకొని వచ్చి మన లెవెల్స్లోకి మీరు ప్లేస్ చేసి ట్రేడ్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చినా ఒక దాంట్లో పోతుంది. మీరు లెవెల్స్ని ఫాలో అయితే లెవెల్స్ని ఫాలో అవ్వండి, లేదు ఇంకో స్ట్రాటజీ అంటే దాన్నే ఫాలో అవ్వండి, దాంట్లో ప్రో అవ్వండి. అంతేకాని అన్నిటినీ కలపొద్దు. అన్నిటినీ కలిపి మీరు ట్రేడింగ్ చేస్తే అది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఫర్ సపోజ్ 30,000 క్యాపిటల్ తెచ్చారు. మీరు ఆ 30,000 క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేస్తున్నారు. ప్రాఫిట్స్ మీరు చేస్తున్నారు అంటే ఇట్స్ ఫైన్. మీరు ఫర్ సపోజ్ 30,000 పోగొట్టుకున్నారు మిస్టేక్స్ చేసి. ఆ స్ట్రాటజీలో ఏదో ఫ్లా ఉందని అర్థం. దాని తర్వాత ఇంకో 30,000 తెచ్చుకున్నారు, అది కూడా పోగొట్టుకున్నారంటే ఒకటి స్ట్రాటజీ మిస్టేక్ ఆర్ మీ మైండ్ సెట్లో మిస్టేక్. ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి, దాని తర్వాత ట్రేడింగ్ చేయండి. అందుకే పేపర్ ట్రేడింగ్ అనేది ఎందుకంటే ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఈరోజు మనం వచ్చేసి వాల్యూమ్ క్యాండిల్స్ ఎలా, ఏంటి, అసలు మార్కెట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మీకు బేసిక్ అంటే క్లియర్గా ఈరోజు అర్థం అవడానికి నేను మీకు ఒక సింపుల్గా చెప్తాను చూడండి. ఇద్దరు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తున్నారండి. ఇది స్టార్ట్ పాయింట్. ఓకే. ఇది ఎంత మెజర్మెంట్, ఆ రేస్కున్న మెజర్మెంట్ ఏంటి అని. గ్రీన్ షర్ట్ వేసుకున్న అతని పేరు సిఈ, రెడ్ షర్ట్ వేసుకున్న అతని పేరు పిఈ. ఇప్పుడు చూడండి ఈ రేస్లో ఎవరు గెలిచారు? గ్రీన్ షర్ట్ అతను గెలిచాడు. ఎందుకు? రెడ్ షర్ట్ అతనేమో 10 దగ్గరే ఉండిపోయాడు, గ్రీన్ షర్ట్ అతనేమో 70 to 80 వరకు వెళ్ళిపోయాడు. సో ఇతని కంటే ఇతనే గెలిచాడు. అవునా? క్లియర్ కదా ఈ రన్నింగ్ రేస్లో? అవునా? నెక్స్ట్ ఇదే దాంట్లో ఇలా చూద్దాం. సెంటర్ పాయింట్ ఇది, కానీ ఇద్దరు రివర్స్లో పరిగెత్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? సేమ్ పిఈ అతనేమో రెడ్ షర్ట్ అతను పిఈ కదా. ఇక్కడ చూడండి, రెడ్ ఈజ్ పిఈ, గ్రీన్ ఈజ్ సిఈ. ఓకే. రెడ్ షర్ట్ అతనేమో 6 స్టార్టింగ్ పాయింట్ నుంచి 60 వరకు వెళ్ళాడు. గ్రీన్ షర్ట్ అతనేమో స్టార్టింగ్ పాయింట్ నుంచి 100 వరకు వెళ్ళాడు. సో విన్నర్ ఎవరు?
సిఈ అతను, అవునా? సేమ్ ఇలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని వర్టికల్ చేసుకుందాం. ఓకే, చేసుకుని స్టార్టింగ్ పాయింట్ ఇది, అవునా? స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు గెలిచారు రేస్లో? చూడండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి పిఈ అతనేమో 90 to 100 వరకు పరిగెత్తాడు, సిఈ అతనేమో 60 to 70 వరకే పరిగెత్తాడు. సో ఎవరు గెలిచినట్లు? విన్నర్ ఈస్ పిఈ. మీకు అర్థం అవడానికి ఇవన్నీ చెప్తున్నానండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. సేమ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ని వదిలేసి ఇది చూడండి. ఈ రేసింగ్ ట్రాక్ ఏమో మనకు విక్ అనుకుందాం. వీళ్ళు రేస్ అయితే జరుగుతుందో దాని మెజర్మెంట్ వచ్చేసి బాడీ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు సి అతను 60 వరకు పెరిగాడు. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, పి అతనేమో 90 వరకు పరిగెత్తాడు. ఈ క్యాండిల్లో ఎవరు గెలిచినట్లు? మీరే జస్ట్ మైండ్లో అనుకోండి, ఇది లైవ్ వీడియో కాదు కాబట్టి మీకు అర్థం అవడానికి ఇది. ఓకే, సో క్యాండిల్లో కూడా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అని. ఎవరు గెలిచారు? రెడ్ గెలిచింది. ఫర్ సపోజ్ ఇది పరిస్థితి క్యాండిల్. ఇప్పుడు ఎవరు గెలిచినట్లు? సిఈ గెలిచినట్టు. ఎందుకు? స్టార్టింగ్ పాయింట్ కంటే ఇక్కడ ఎక్కువైంది కాబట్టి. దీంట్లో మీరు బేసిక్గా సింపుల్గా మీకు వచ్చే డౌట్ ఏంటి? ఒక క్యాండిల్లో 2 కలర్స్ ఉండవు కదా అని. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం పిఈ వాళ్ళు, సిఈ వాళ్ళు అని చెప్పి నేను మీకు ఇలా 2 కలర్స్ ఇచ్చాను. మన క్యాండిల్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఏదో ఒక కలర్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? ఇక్కడ ఉంటుంది. ఈ క్యాండిల్లో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరు గెలిచినట్టండి? ఎవరు గెలిచారు? స్టార్టింగ్ పాయింట్ నుంచి గ్రీన్ గెలిచింది, అవునా? గెలిచింది. కానీ ఇక్కడ చూడండి, 0 to 80 వెళ్ళింది ఇక్కడ. కానీ మనకు లెంత్ ఎంత ఉంది? ఈ విక్ ఎంత ఉంది? ఇంకా 90, 100. ఇక్కడేమో 10 to 100, 120 ఉంది. ఇక్కడేమో గెలిచింది గ్రీనే, కానీ పిఈ కూడా చాలా ఫైట్ చేసి జస్ట్ గెలిచింది. సో దీన్ని వాల్యూమ్ క్యాండిల్ అనము. వాల్యూమ్ క్యాండిల్ అని ఎప్పుడు అంటాము మనము? చూడండి, ఇలా విక్ తక్కువ ఉండి ఈ మెజర్మెంట్, ఈ టోటల్ మెజర్మెంట్ 200 ఉంది. ఎందుకంటే 0 to 100, 0 to 100, 200 ఉంది. దాని ట్రాక్ ఒక క్యాండిల్ ఒక లెంత్. దాంట్లో బాడీ ఎంత ఉంది? ఇక్కడ 90, ఇక్కడ 80, 170 ఉంది. 200లో 170 పోతే 30 మిగిలింది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్. ఫర్ సపోజ్ ఇలా ఉంది పరిస్థితి. ఏంటి? ఇక్కడ 80, ఇక్కడ 20, 100 మిగిలిండేది 100. 200లో 100 పోతే ఎంత? 100 మిగిలింది. సో ఏమైంది? ఇది ఈక్వల్ క్యాండిల్, నాట్ ఏ వాల్యూమ్ క్యాండిల్. దీన్ని మీరు కన్సిడర్ చేయకూడదు. చూడండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యాండిల్ వచ్చేసి 200. ఎగ్జాంపుల్ అండి, ప్రతి క్యాండిల్ అని కాదు. వాల్యూమ్ని ఎలా మెజర్ చేసుకోవాలి మనము అనేదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఇలా ఫామ్ అయింది. దీన్నే మనము హ్యాంగింగ్, డోజీ ఏవేవో చెప్తుంటారు. అవన్నీ నేను మీకు పేర్లు చెప్పి కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, 50 to 80 అంటే 40 పాయింట్స్. 200లో 40 తీసేస్తే 160 పాయింట్స్. అంటే బాడీ ఏమో 40 పాయింట్స్ ఉంది, 160 పాయింట్స్ వచ్చింది. గెలిచింది ఎవరు? గ్రీనే గెలిచింది, సీనే గెలిచింది. కానీ పిఈ చాలా దారుణంగా ఫైట్ చేసింది. సో దీన్ని వాల్యూమ్ క్యాండిల్ అనమన్నమాట. వాల్యూమ్ క్యాండిల్ అని ఎప్పుడు అంటామంటే, డామినేట్ చేయాలి క్యాండిల్, రెడ్ అయినా కానీ గ్రీన్ అయినా కానీ. చూడండి, గ్రీన్ అయితే ఏమవుతుంది? గ్రీన్ అంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు గ్రీన్ వాళ్ళు గెలిచారు. ఎంత గెలిచారు? 10 to 80, 10 to 90, 80, 90, 170. సో 30 పాయింట్స్ మాత్రమే మిగిలింది టోటల్ వాల్యూమ్లో. సో ఇది వాల్యూమ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, క్యాండిల్కి స్టార్టింగ్ పాయింట్ని మెజర్ చేసుకోవడం ఎలా. గ్రీన్ అంటే స్టార్టింగ్ పాయింట్,
బాటంలో వస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వెళ్ళింది అని. అదే రెడ్ అయితే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వస్తుంది? టాప్లో వస్తుంది, ఇక్కడ వస్తుంది. చూడండి, గ్రీన్ క్యాండిల్ స్టార్టింగ్ పాయింట్ బాటంలోకి వస్తుంది, రెడ్ క్యాండిల్కి టాప్లోకి వస్తుంది. స్టార్టింగ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ప్రీవియస్గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి? స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎవరు ఎక్కువ దూరం వెళ్ళారు వాళ్ళే కదా విన్. క్యాండిల్స్లో కూడా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎవరు వచ్చారు. సో ఇంత మెజర్మెంట్లో రెడ్ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. సో 10 to 80, 10 to 40. సో 120 పాయింట్స్. 200లో 120 పోతే 80 పాయింట్స్. స్టిల్ ఇట్ ఈజ్ ఏ వాల్యూమ్ క్యాండిల్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, 10 to 80 పాయింట్స్. 200 పాయింట్స్లో 80 పాయింట్స్ తీసేస్తే మీకు 120 పాయింట్స్ ఇంకా మెజర్మెంట్ ఉంది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. ఫర్ సపోజ్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికి వస్తుంది? బాటంకి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఓకే, దానికి ముందు ఏమైంది? ఇలా పిఈ వైపుకి కూడా వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది. సో ఇంత మొత్తం మెజర్మెంట్లో బాడీ ఓన్లీ నీకు 1 to 80 మాత్రమే. 120 పాయింట్స్ ఇంకా మిగిలింది. సో ఇది కూడా వాల్యూమ్ క్యాండిల్ కాదు. సో వాల్యూమ్ క్యాండిల్ మీన్స్ స్టార్టింగ్ పాయింట్ పక్కన పెడితే మీకు విక్ కంటే బాడీ పెద్దగా ఉండాలి. ఫర్ సపోజ్ దీని మెజర్మెంట్ 200 అనుకుంటే దాంట్లో 100 కంటే ఎక్కువ బాడీ ఉండాలి. 90 ఉన్నా కానీ మిగిలిండేది ఇది వాల్యూమ్ క్యాండిల్ కిందే కన్సిడర్ చేస్తాం. కానీ ఫర్ సపోజ్ ఇది 100 ఉన్నా, అంటే 0 to ఇదేమో 100 ఉంది, మొత్తం ఉంది. దీన్ని మనం వాల్యూమ్ క్యాండిల్ అన్నము. ఎందుకంటే ఇది సగం ఉంది, బాడీ సగం ఉంది, విక్ సగం ఉంది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. వాల్యూమ్ క్యాండిల్ అంటే బాడీ సగం కన్నా ఎక్కువ ఉండాలి. 110 దగ్గరికి ఉన్నా కానీ ఇది వాల్యూమ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు చూడండి, మనము లెవెల్స్ ప్రొవైడ్ చేసాం. నిన్న మార్కెట్లో ఏం జరిగిందనే దాని గురించి చెప్తాను. చూడండి, నేను ప్రతిరోజు అనాలిసిస్ చేయలేకపోయాను లాస్ట్ వీక్. బట్ నిన్నటి లెవెల్స్ అలానే మార్క్ చేసి పెట్టున్నా కాబట్టి నేను మీకు నిన్నటి వరకే చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇది చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిలే కదా. చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిలే మనకు ఫామ్ అయింది. చూడండి ఎంత బిగ్ వాల్యూమ్ క్యాండిల్. దీని టోటల్ మెజర్మెంట్ ఎంత అండి? 324. క్యాండిల్ యొక్క టోటల్ మెజర్మెంట్ 324. దాంట్లో బాడీ ఎంత ఉంది? 247. 324లో 247 అంటే హాఫ్ కంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్. ఇది లెవెల్ని బ్రేక్ చేసేసింది, కింద క్లోజ్ అయిపోయింది. సో ఈ లెవెల్స్ అనేటివి ఇప్పుడు ఇంకా నిన్న ఈ లెవెల్స్తో పని లేదు. ఎప్పుడు వరకు పని లేదు? ఈ మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్ వరకు వచ్చేంత వరకు ఈ లెవెల్స్తో మీకు పని లేదు. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి? గ్రీన్ జోన్ కిందికి వచ్చింది కాబట్టి లెవెల్స్ అన్నిటికంటే కిందికి వస్తే ఒక వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. అలానే లెవెల్స్ అన్నిటికంటే పైన క్లోజ్ అయితే ఇక్కడ ఒకవేళ ఈ లెవెల్స్ అన్నింటిని బ్రేక్ చేసి పైన వెళ్తే అప్పుడు వాల్యూమ్ రెడ్ క్యాండిల్ కోసం వెతకాలి. ఓకే, సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్స్ కోసం వెతుకుతున్నాం. ఫస్ట్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ రాలేదు, ఫిఫ్త్ రాలేదు. ఇది చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను నీట్గా. ఇది గ్రీన్ క్యాండిల్ బట్ వాల్యూమ్ క్యాండిల్ కాదు. ఇదైతే వాల్యూమ్ క్యాండిల్. ఎందుకు? బాడీ ఎక్కువ ఉంది కాబట్టి. సో నువ్వు ఇక్కడ మార్క్ చేసి పెట్టుకుంటావు. పిఈ వైపే కాబట్టి ఇంకా లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మార్క్ చేసి కొంచెం కింద మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసి పెట్టుకున్నాం. ఇది బ్రేక్ అయితేనే మనం పీకి చూస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకో వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని కింద మార్క్ చేసి పెట్టుకున్నాం. ఓకే, చూడండి, కొంచెం గ్యాప్ ఇచ్చి మార్క్ చేసి పెట్టుకున్నాం. దీన్ని బ్రేక్ చేసిందా? చేయలేదు. వాల్యూమ్ క్యాండిల్ ఎక్కడన్నా ఫామ్ అయిందా? కాలేదు. ఇది ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యేంత వరకు వచ్చింది కానీ బ్రేక్ కాలేదు. సో వెయిట్ చేసావు. దాని నెక్స్ట్ మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. అప్పుడు ఏం చేసావు? దీని కిందికి నువ్వు మార్క్ చేసి పెట్టుకున్నావు, అవునా? ఇక్కడ చూడండి, దీని తర్వాత ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్. ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్, ఆర్ ఇట్స్ ఎ వాల్యూమ్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాం. దాని తర్వాత మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. సో
ఇక్కడికి పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు 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 ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అవుతూనే నువ్వు ఒక పుట్ ఆప్షన్ తీసుకొని బై చేసి కూర్చుంటావు. నీకు 50 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 100, ఇది ఇండెక్స్ కాబట్టి 100 పాయింట్స్ పెడుతున్నా. ఓకే, ఆప్షన్స్లో 50 పాయింట్స్ అంటే ఇండెక్స్లో కనీసం 100 పాయింట్స్ మూమెంటం వస్తుంది. ఓకే, దాని తర్వాత చూడండి, ఇలా వెళ్ళింది స్టాప్ లాస్ వరకు, బట్ వెళ్ళలేదు. లాస్ట్ మూమెంట్ అయినా కానీ మీకు మంచి మూమెంటం వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. పిఈ తీసుకుందాం. పిఈ వైపు ఒక 500 ఉన్నది తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఇదిగోండి, ఇక్కడ టైమింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చిన్నగా చేద్దాం. ఎంత క్యాండిల్ కింద టైమింగ్ చూడండి, 11:40 అవునా. 11:40 దగ్గర మనము బై చేసాం. 11:40 ఇక్కడ బై చేసాం అవునా. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసాం చూడండి. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం. ఎక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు, వచ్చింది ఇక్కడ ఇండెక్స్లో ఎలా అయితే వచ్చిందో అలానే వచ్చింది, బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. దాని తర్వాత చూడండి ఎంత మూమెంటం ఇచ్చింది చూడండి, 180 పాయింట్స్ మూమెంటం వచ్చింది. మీరు లెవెల్స్ బ్రేక్ అయినా కానీ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుందండి, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. టైం చూడండి కావాల్సింటే 11:40కి ఇది తీసేస్తా. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా. మనం ఈ క్యాండిల్ దగ్గర మార్క్ చేసుకున్నాము. ఈ క్యాండిల్ 11:40కి బ్రేక్ అయింది చూడండి. ఎగ్జాక్ట్గా బ్రేక్ అయినప్పుడు మనం ఎంటర్ అయినాము. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసినాము. కాస్త కిందికి వచ్చింది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వాల్యూమ్ క్యాండిల్ వరకు వెయిట్ చేయాలి. ఇదే స్ట్రాటజీ, అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చూడండి కావాల్సింటే మీకు, ఇక్కడ కూడా చూడండి, బ్రేక్ అయ్యేదానికి ముందు వాల్యూమ్ క్యాండిలే ఫామ్ అయింది. బట్ ఇది ఇంత కన్ఫ్యూజ్ వద్దు, మనం ఇండెక్స్లోనే చూసుకుందాం వాల్యూమ్ క్యాండిల్ని. దానిలోని మార్క్ చేసి కూర్చున్నాం. దానిలోని ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎంటర్ అయినాం. 500 ఉన్నది దగ్గర తీసుకున్నా అంటే ఇది ఆల్మోస్ట్ 300 ఉంది. ఇంకా 500 తీసుకున్నా కానీ నీకు ఇంకా మంచి మూమెంటం వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అయినావు. ఆల్మోస్ట్ చూడండి ఎన్ని పాయింట్స్ కిందకి వచ్చింది, 30 పాయింట్స్ కిందకి వచ్చింది. అంటే ఇంకా 20 పాయింట్స్ నీకు, ఆ 20 పాయింట్స్ వచ్చింటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, వెయిట్ చేసే ఎంతసేపు చూడండి, 11:40 నుంచి ఆల్మోస్ట్ 14 అంటే 12:40, 13:40, 2 hours 20 minutes అండి. 2.5 hours అనుకోండి. 2.5 hours నువ్వు ట్రేడ్ తీసుకున్నాక 2.5 hours వెయిట్ చేసిన తర్వాత 200 పాయింట్స్ ఇచ్చింది. అది కూడా లాస్ట్ క్యాండిల్ ఇచ్చింది. ఈ మధ్యలో నువ్వు ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోయినా 100 పాయింట్స్ 120 పాయింట్స్ ఈజీగా వచ్చినట్లు అవునా. సో లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, వాల్యూమ్ క్యాండిల్ అంటే ఏంటి, ఫస్ట్ అది తెలుసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, క్యాండిల్ అంటే ఇద్దరికి రేస్ అనమాట. పీఈలు కొనుక్కున్న వాళ్ళు, సిఈలు కొనుక్కున్న వాళ్ళు, దాంట్లో ఎవరు విన్ అవుతారు, ఆ విన్ అవ్వడమే క్యాండిల్ మీకు చూపిస్తుంది ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఎగ్జిట్ అవుతారు అనేది. ఓకేనా. చూడండి, మీరు ఎప్పుడైనా కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎక్కడైనా సరే మీరు వాల్యూమ్ క్యాండిల్స్ చూసుకోవాలి. వాల్యూమ్ క్యాండిల్స్ చూసుకొని ట్రేడ్ చేయాలి. రిజెక్షన్ క్యాండిల్ బై దగ్గర, ఫర్ సపోజ్ అండి, ఇక్కడ బై దగ్గరకు వచ్చింది, ఇది బ్రేక్ అవ్వకుండా ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు సింపుల్ ఇక్కడ సిఈ బై చేసేయచ్చు. మీరు డైరెక్ట్గా సిఈ బై చేసేసి ఒక 60 పాయింట్స్ 70 పాయింట్స్ దగ్గర నుంచి ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా. ఈ వీడియో మీకు కొత్త గొప్ప తెలుసుకున్నారనుకుంటున్నా సబ్జెక్ట్ గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ లెవెల్స్ని చూసి ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం దయచేసి లెవెల్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. లెవెల్స్ని ఎలా ట్రేడ్ చేయాలో చూసుకోండి. నేను ఇప్పుడు లెవెల్స్ ర్యాండమ్గా ఏమి ఇవ్వను. సెల్ జోన్ ఇక్కడ, బై జోన్ ఇక్కడ, మధ్యలో ఎక్కడో సిఈ అలా ఏం. ఇప్పుడు చూడండి, సెల్ జోన్కి బీ కేర్ఫుల్ జోన్కి జస్ట్ కొద్దిగా ఉంది డిఫరెన్స్. నేను ఎందుకు ఇచ్చాను, 33 పాయింట్స్ ఉంది.
స్టిల్ నేను బీ కేర్ఫుల్ జోన్ అంత దగ్గరికి ఎందుకు ఇచ్చాను, ఎందుకంటే నిజంగానే అక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ ఖచ్చితంగా మిమ్మల్ని జాగ్రత్తగా ట్రేడ్ చేయనే చెప్తుంది. దాన్ని బట్టే మీరు ట్రేడ్ చేయండి, సరేనా? ఇంకేదన్నా ఉన్నా కానీ కమెంట్ చేయండి, నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకే, నాకు హెల్త్ బాగాలేదు, దానివల్ల 1 వీక్ నేను మీకు అసలు వీడియోస్ చేయలేకపోయినాను. ఇప్పుడు కూడా కొంచెం హెల్త్ అటు ఇటుగానే ఉందండి. స్టిల్ ఈరోజు హాలిడే కాబట్టి నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇదంతా నేను కష్టపడి ఎడిట్ చేసి మీకు అర్థం అవడం కోసమే చేశానండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ట్రేడింగ్ మీన్స్ ఒక 2 బ్యాచ్లు, సిఈ వైపు పోతుంది అనుకున్న ఒక బ్యాచ్, పిఈ వైపు పోతుంది అనుకున్న బ్యాచ్కి రన్నింగ్ రేస్ లాంటిదే క్యాండిల్ అనేది. ఆ క్యాండిల్ని మీకు ఏది గెలిచింది, సిఈ గెలిచిందా, పిఈ గెలిచిందా, గెలిచిందా కానీ మార్జిన్ ఎంత పెట్టి గెలిచింది, మార్జిన్ ఎక్కువ పెట్టుకొని గెలిచింది అంటే ట్రెండ్ హెవీగా ఉంది అని అర్థం. దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 11:40 వరకు మనకు ట్రేడ్ లేదు. నేనంటే నిన్న ఈ క్యాండిల్ని బట్టి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నానండి. అవన్నీ మీకు కన్ఫ్యూజన్ వద్దు. మన రూల్ ప్రకారం వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ వరకు వెయిట్ చేసాము, దాని లోన్ బ్రేక్ అవ్వగానే ఎంటర్ అయినాము. ఓకే, మంచి ప్రాఫిట్ వచ్చింది, హెన్స్ ప్రూవ్డ్ కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఫాలో అవ్వండి, ఒక స్ట్రాటజీని, దాన్నే ప్రో అవ్వండి. అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూట్యూబ్లో చాలామంది ఉంటారండి, నేను 1,00,000 సంపాదించా, 2 లక్షలు. నేను కూడా ఒక్కొక్క రోజు 2-3 lakhs వస్తుందండి నాకు ప్రాఫిట్. అవన్నీ నేను మీకు ఎందుకు చూపించానంటే తెలియకుండానే అట్లాంటివన్నీ చూసి నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాంగ్ డైరెక్షన్లోకి పోయాను. నేను మిమ్మల్ని అలాంటి కన్ఫ్యూజన్లోకి పంపించాలి అని నేను అనుకోవట్లేదు. మీకు నేను లెవెల్స్ 1 day బిఫోరే ఇస్తున్నా. ఆ లెవెల్స్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి, వాల్యూమ్ క్యాండిల్ అని నేను ఎందుకు అంటున్నాను, ఇవన్నీ గమనించి మీరు ట్రేడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుందండి. మీరు రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఫస్ట్ రూల్ అండి. అది మీరు యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ మీరు రాంగ్ ప్లేస్లో ఎంటర్ అయినా సరే 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేయండి. అంతే, అరే నేను రాంగ్ ప్లేస్లో ఎంటర్ అయినాను కదా, 50 వద్దులే, 100 పాయింట్స్ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేస్తాను, ఇలాంటివన్నీ మీరు ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇప్పుడు ఈ స్ట్రాటజీని బట్టి మీరు ట్రేడ్ చేస్తానంటే ఈ స్ట్రాటజీ రూల్స్ ప్రకారమే ట్రేడ్ చేయండి. అంతేకాని మీరు కొత్తగా రూల్స్ పెట్టుకొని లాస్ మాత్రం తీసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే 30,000 ఇన్వెస్ట్ చేసి మీరు 10,000 ప్రాఫిట్ తీసుకున్నా అంటే మీ 30,000 క్యాపిటల్ మీరు అలానే అకౌంట్లో పెట్టుకొని నెలకి ఇంకో 10,000 సంపాదించుకున్నా అని చాలా గ్రేట్ అండి. మీకు బ్యాంక్లో 1,00,000 రూపీస్ వేస్తే 1 yearకి మీకు అది 7,000 రూపీస్ వస్తుందండి. అంతే, 1 year అంటే 12 months. 12 monthsకి గాను 1,00,000 మీరు బ్యాంక్లోకి వేస్తే 7,000 వస్తుంది 12 monthsకి. మీరు 30,000 వేసుకొని 10,000 తీసినా కానీ 1 monthకి 12 monthsకి 1,20,000, 30,000 అలానే పెట్టుకొని చాలా గ్రేట్ అండి. అది ఎవరు చేయలేరు, అది ఇంపాసిబుల్. సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మీరు 30,000 వేసి ప్రతిరోజు 30,000 సంపాదిస్తామన్న వాళ్ళు అది ఇంపాసిబుల్. అసలు నా మాట విని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. జాగ్రత్తగా మీరు ప్రాఫిట్స్ జాగ్రత్తగా ట్రేడ్ చేసి జాగ్రత్తగా ప్రాఫిట్ తీసుకోండి. మీరు మన రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవుతే నేనేంటంటే అండి, నేను మీకు ఏం చేస్తున్నానంటే ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ ఈజీ చేస్తున్నా, స్టాప్ లాస్ కంపల్సరీ మెయింటైన్ చేయమని చెప్తున్నా. మీరు నేను చెప్పిన రూల్స్ ఫాలో అయినా కానీ కంపల్సరీ మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. మీరు ఫస్ట్ సీరియస్గా తీసుకోండి ఈ ప్రొఫెషన్ని. ఏదో ఎవడో ఒక స్ట్రాటజీ చెప్తున్నాడు, ఆ స్ట్రాటజీ యూజ్ చేసి ట్రై చేద్దాం అని మాత్రం వద్దు. నేను ఇది నేర్చుకోవాలి, సంపాదించాలి అనేది సీరియస్గా తీసుకున్నారంటే కంపల్సరీ మీరు రూల్స్ ఫాలో అయితే కంపల్సరీ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను ప్రతి మంత్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ష్యూర్గా చెప్పగలుగుతాను, మీరు కూడా కంపల్సరీ ప్రాఫిట్స్ తీసుకుంటారు. రూల్స్ ఫాలో అవ్వాలి, స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఫర్ సపోజ్ ఒక రెస్టారెంటే అనుకుందాం. రెస్టారెంట్ స్టార్ట్ చేస్తేనే మీకు ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, పెట్టిన వెంటనే డబ్బులు రావు కదా. దానికి టైం పడుతుంది. ఒక్కొక్క రోజు లాస్ వస్తుంది, ఒకరోజు ఆర్డర్స్ వస్తాయి, ఒకరోజు ఆర్డర్స్ రావు. ఎనీ బిజినెస్, బట్టల బిజినెస్ అవ్వచ్చు, రెస్టారెంట్ బిజినెస్ అవ్వచ్చు, గూడ్స్ బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. దీన్ని కూడా ఒక బిజినెస్ లాగానే తీసుకోండి. ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. బట్ ఓవరాల్ మంత్ ఎండ్కి
మీరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నేను మన ఛానల్లో ప్రతిసారి చెప్తున్నా. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా లాస్లో ఉన్నావా అనేది ఇంపార్టెంట్ కాదు. 30 డేస్ తర్వాత నువ్వు క్యాపిటల్ ఎంత పెట్టావు, ఆ క్యాపిటల్ ఉండి దాని తర్వాత నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా లాస్లో ఉన్నావా అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చాలామంది నేను చూస్తుంటాను కదా, చాలామంది చేసే తప్పు ఏంటంటే, 1,00,000 ఇన్వెస్ట్ చేసేసి ఈరోజు 10,000 తీసుకుంటూనే సంకలు గుద్దుకొని నేను అసలు మామూలు ట్రేడర్ కాదని ఫీల్ అవుతుంటారు. మరుసటి రోజు 20,000 మైనస్ పోతూనే ఆ 90,000 పెట్టుకొని ఏముందలే 10,000 పోయింది అనుకుంటారు. మీ దగ్గర పోయింది 10,000 కాదు, నిన్న సంపాదించిన 10,000 ఈరోజు మీ క్యాపిటల్ నుంచి ఒక 10,000, 20,000 పోయినట్టు. సో ఎప్పుడు కానీ మీరు ఓవరాల్గా ఎప్పుడు చూడాలంటే 20 డేస్ తర్వాత, అంటే మంత్ ఎండ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆగస్ట్ అనుకోండి, ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 30 వరకు చూడండి. దాని తర్వాత ప్రాఫిట్లో ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్. ఇలా మీరు ఒక 6 months ప్రతి మంత్ ప్రాఫిట్ తీసుకోగలిగినారంటే మీరు అప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరు ప్రో ట్రేడర్ అంతే. మీరు ₹1,00,000 వేసి నెలకి 10,000 తీసుకుంటున్న ప్రాఫిట్ అలా ఒక 6 months కంటిన్యూగా తీసుకున్నారు అంటే ప్రతిరోజు ట్రేడ్ చేస్తూ తీసుకున్నారు అంటే మీరు ఇంకెవ్వరి సర్టిఫికేట్ అవసరం లేదు మీకు, మీరు ప్రో ట్రేడర్ కిందే. సో దీన్ని గుర్తుపెట్టుకొని సీరియస్గా తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. ఓకేనా? ఇంకేదన్నా నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయనండి. మన ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి నేను ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయను, ఎక్కువ స్ట్రాటజీస్ చెప్పను. నిజంగా అది వ్యాలిడ్ స్ట్రాటజీ అంటే కంపల్సరీ చెప్తాను. కానీ నేను అనవసరంగా తీసుకొని వచ్చి, ఇప్పుడు నేను చాలా కోర్సులు చేశాను, ఆ కోర్సుల్లో వీడియోలన్నీ తీసుకొని వచ్చినా కానీ నేను ఒక 100 వీడియోలు చేయొచ్చు. నేను అలా వీడియోలు చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. నా వీడియోస్ వల్ల మీరు సంపాదించుకుంటే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు ఏదో కొంచెమైనా మోటివేట్ చేసి ఉంటుంది, సీరియస్గా తీసుకొని సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అనుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి.